Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. చెరల నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణందునట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయుము. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయం 3వ వచనం. Deliver yours from captivity and let your face shine upon you for salvation. The book of Psalms chapter 80 verses 3. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, చెరల నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణందునట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము అని కీర్తనకారుడైనటువంటి దావీదు మహాభక్తుడు మనందరితోనూ తెలియజేస్తున్నాడండి. చూడండి ప్రియులారా, ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ చెరలో బంధించబడినప్పుడు వారు దేవునికి ఎంతగానో ప్రార్థించారు. దేవా, మమ్ములను రక్షింపుము, నీ ముఖకాంతిని మాపై నేను ప్రకాశింపచేయము, మేము రక్షణలోనికి వచ్చినట్లు నీ పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని అందరినీ కడిగి నీ యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేయమని దేవునికి ఎంతగానో ప్రార్థించారండి. వారు దేవుని యందు విశ్వాసము కలిగి, పట్టుదల కలిగి, నిరీక్షణ కలిగి, ఓర్పు సహనం కలిగిన వారుగాను దేవునికి ఎంతగానో ప్రార్థించినారండి. మరి మనము ఎలా జీవిస్తున్నాము? ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వాటిని బట్టి అంధకార చీకటిలో చెరలో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కొన్న వారు చాలా మందినే ఉంటారు. మేము రక్షణలోనికి రావాలని ఎందరో ఆశపడతారు, కానీ రక్షణలోనికి రాలేరండి. అపవాది వారిని కృంగతీస్తుంది, వారిని రక్షణలోనికి నడిపించుకోకుండా చెడు మార్గంలోనికి నడిపిస్తుంది. అలా ఉండకూడదని మనం దేవునికి ప్రార్థించుకోవాలండి. అనునిత్యం దేవునిలో కడుగుపడాలి. అనునిత్యం దేవునికి ప్రార్థించే వ్యక్తిగా నీవు, నేను, మనమందరము దేవునిలోనికి వచ్చి దేవుని యొక్క రక్షణను మనం పొందుకొని దేవుని యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేయమని దేవుని సన్నిధానంలో మనమంతా చేరి ఆయనను పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలము కలిగి మనమందరము ఆయనను సేవించి ఆయనను గణపరిచినట్లయితే దేవుడు తప్పకుండా మనలను, మన పాపం నుండి మనల్ని విడిపించి మనకు నూతనమైన వస్త్రములను బహుకరంగా చేసి నూతనంగా పరిశుద్ధపరచబడి ఆయన రక్షణలోనికి నిన్ను నడిపించుకొని దేవుని యొక్క ముఖకాంతిని మనందరి మీద, మన కుటుంబాల జీవితాల మీద దేవుని యొక్క ఉదయించే సూర్యకాంతి వలె దేవుడు మన జీవితాలలో నూతనమైన వెలుగుతో నింపబడిని, ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగుతో నింపబడిన కాక. దేవుడి వాక్కును ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చును కాక. ప్రార్థన. కృపాశక్తి సంపూర్ణుడైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతో గొప్ప వాగ్దానంతో మాట్లాడారు. దేవా, మా జీవితాలలో నీకు నూతనమైన కార్యాలతో నింపండి. దేవ, ఎందరైతే చెరలో నుండి ఎవరైతే మమ్మల్ని రక్షించమని ఎవరైతే ఈ రోజున నీకు ప్రార్థిస్తున్నారో వారిని బట్టి మేము కూడా ప్రార్థిస్తున్నామయ్యా. వారందరినీ చెరల నుంచి విడిపించి వారిని రక్షించి వారిని నీ ముఖకాంతిని ప్రకాశింపు చేయండి ప్రభు. నీ వెలుగును, నీ యొక్క ఉదయించే నీతి సూర్య కిరణాలను ప్రతి ఒక్కరి మీద ఉదయింప చేయమని, చీకటిలోను అంధకారంలో ఎవరైతే పాపంలో పడి జీవిస్తున్నారో వారందరినీ రక్షణలోనికి నడిపించమని, నీ రక్షణ యొక్క కృపా కాపుదల, నీ యొక్క ముఖకాంతిని ప్రతి ఒక్క జీవితాలలో ప్రకాశింప చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.